No, no diabetes, hypertension. పెట్టారు మీరు ల్యాబ్ First person, so the people have taken a lot of specimens in at the same time radiologists also. Presented similar complaints like vomiting and liquid. So this time we are doing PD, peritoneal dialysis. Kid. CRT is continuous in use. The check is in fact improving. Today is getting and eye contact is also. How old is this child? This is 2 years. అందరికీ నమస్కారం. చాలా బాధాకరమైనటువంటి సంఘటన. కల్తీ పాలు తాగినటువంటి సందర్భంలో చాలామంది ఆరోగ్యం దెబ్బతింటం మాత్రమే కాకుండా 4-5 చనిపోవటం కూడా జరిగినటువంటి సంఘటన. ఇది మనందరికీ కూడా ఒక కనువిప్పుగా మనం అందరం కూడా భావించాలి. ఈ యొక్క కల్తీ పాలు తాగిన తర్వాత 15 మంది దగ్గరగా హాస్పిటల్ అడ్మిట్ అయితే 4 మరణించడం జరిగింది. 11 మంది ఇంకా ట్రీట్మెంట్లో ఉన్నారు. 2 చిన్నారులు కూడా ఉన్నారు. ఒక బిడ్డ అయితే 2-3 నెలల బిడ్డ అని చెప్పి తెలియవచ్చినటువంటి విషయం. ఇంకొక బిడ్డ అయితే 5-6 సంవత్సరాల బిడ్డ. వారిరువురు కూడా అక్కడ రెయిన్బో హాస్పిటల్లో ఉన్నారు. మిగిలిన వారు ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లో వైద్య సౌకర్యం సహకారం వాళ్ళు అందుకుంటున్నటువంటి నేపథ్యం. అంటే ఒక రకంగా కల్తీ పాలంటే ఈ గణేష్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే పాలు అందరికీ పోస్తూ ఉంటాడో అతను స్వయంగా గొడ్లని ఆవుని పెట్టుకోవటం కాకుండా 42 మంది రైతుల దగ్గర నుండి పాల సేకరణ చేసి రోజుకి 160 లీటర్లు 120 లీటర్లు ఈ ఇళ్ళకి పోస్తూ ఉంటారు. 106 ఇళ్ళకి పోస్తూ ఉంటాడు. ఆ సందర్భంలో అతను ఏదైతే రాత్రి సేకరించిన పాలు
డీప్ ఫ్రీజర్లో అంటే చిల్లింగ్ కోసం అని చెప్పి చల్లగా ఉండాలి, పాడవకూడదు అనేటువంటి ఆలోచనతోటి చిల్లర్లో ఏదైతే ఈ పాలు అతను నిల్వ చేస్తూ ఉంటాడో దాని నుండి అక్కడ చిల్లింగ్ కెమికల్ లీక్ అయినటువంటి సందర్భంలో ఇథిలీన్ గ్లైకాల్ అనేటువంటి కెమికల్ లీక్ అయ్యి పాలల్లో కలిసిపోయి కల్తీ అయినటువంటి నేపథ్యం. 15వ తారీఖున అందరూ కూడా అతనికి కంప్లైంట్ చేశారు, పాలలో టేస్ట్లో మార్పు వచ్చింది, చేదుగా ఉన్నది అనేటువంటి విషయం అతనికి తెలియజేశారు. కానీ అతను కూడా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదేమో, ఏదో గొడ్లకి బాగాలేదు అనేటువంటి ఒక నెపంతో ఈ పాలను అందరికీ పోయటం అనేది కొనసాగించాడు. ఆ సందర్భంలో మీరు చూసినట్లయితే చాలా వరకు 60 సంవత్సరాలు పైబడినటువంటి వారు, అదేవిధంగా 5 సంవత్సరాలు లోబడినటువంటి పిల్లలకి బాగా దీని యొక్క ఎఫెక్ట్ కనబడటం జరిగింది. ఇది అందులోనూ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఎక్కువ ఉన్నటువంటి అంటే మధుమేహం మరియు హైపర్ టెన్షన్ ఎక్కువ ఉన్నటువంటి వారి మీద ప్రభావం మరింతగా చూపడం జరిగింది. ఇప్పుడే మేము లోపలికి వెళ్ళి ఐసీయూలో కూడా ఉన్నటువంటి వారందరినీ కూడా చూసి వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి రావడం జరిగింది. వారందరూ కూడా నిర్ధారించినటువంటి విషయం ఇదే. అంటే నిపుణులు చెప్పేటువంటి విషయం ఏదైతే ఉందో ఈ ఇథిలీన్ గ్లైకాల్ అనేటువంటి ఈ కెమికల్ సాధారణంగా వయసు పైబడినటువంటి వారికి, మధుమేహం ఎక్కువగా ఉన్నటువంటి వారికి ఎఫెక్ట్ అవుతుందని చెప్పి నిపుణులు కూడా నిర్ధారించినటువంటి అంశం. ఏదేమైనప్పటికీ కూడా ముందుగా నేను మన జిల్లా యంత్రాంగాన్ని, కలెక్టర్ గారి దగ్గర నుండి ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తున్నాను. డిఎం అండ్ హెచ్ఓ గారిని, ప్రతి ఒక్కరిని కూడా జిల్లా యంత్రాంగాన్ని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మొన్న రాత్రి నాకు తెలిసినప్పుడు కీర్తి గారికి, కలెక్టర్ గారికి ఫోన్ చేసి నేను మొన్న రాత్రి వారితో మాట్లాడటం జరిగింది. మాట్లాడినప్పుడే వారు మొత్తం కూడా వారు తెలియజేశారు ఏ విధంగా జిల్లా యంత్రాంగం స్పందించింది. వారి ఇళ్లకెళ్ళి బ్లడ్ శాంపిల్స్ దగ్గర నుండి, పాల శాంపిల్స్ దగ్గర నుండి తీసుకోవటం, అదేవిధంగా మిగిలిన 42 రైతుల దగ్గర కూడా వెళ్ళి అక్కడ కూడా పాల శాంపిల్స్ని సేకరించడం, టెస్టింగ్ చేయించడం, ఇవన్నీ కూడా వెంటనే స్పందించినటువంటి సందర్భంలో విషయం కూడా మనకి అర్థమయ్యి వారందరినీ కూడా హాస్పిటల్కి మెరుగైనటువంటి వైద్యం కోసం హాస్పిటల్ తీసుకొచ్చేటువంటి అవకాశం మనకి లభించింది. అది మాత్రమే కాకుండా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను అభినందిస్తున్నాను. వారు కూడా వెంటనే స్పందించి ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు లోకేష్ గారు ప్రతి ఒక్కరూ కూడా వెంటనే స్పందించి జిల్లా యంత్రాంగంతో మాట్లాడుతూ వారికి మెరుగైనటువంటి వైద్యాన్ని అందించండి, ఎంత ఖర్చు అయినా సరే అది ప్రభుత్వం భరిస్తుంది అని చెప్పి భరోసా వారు ఇవ్వటం జరిగింది. కనుక వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదేమైనప్పటికీ కూడా ఈ కల్తీ జరగడం అన్నది, ఆ పాలు తాగిన తర్వాత 4 మరణించడం, అందులోనూ చిన్నారులు ఇవాళ వెంటిలేటర్ మీద, డయాలసిస్ మీద ఉండటం, ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ రకమైనటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలి అని అంటే ఎవరైతే పాల డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వారందరి దగ్గర ఉన్నటువంటి చిల్లింగ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో వెంటనే వాటిని ఒకసారి రివ్యూ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రకంగా కెమికల్ లీక్ అయ్యి పాలల్లో కలవకుండా ఉండాలి, మరి మెరుగైనటువంటి పాలు అందరికీ అందించాలి అంటే ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం దీని మీద దృష్టి కేంద్రీకరించాలి. అదేవిధంగా పాలు సేకరణ ఏదైతే జరుగుతుందో ఈ పాల రైతులు ఎవరైతే ఉన్నారో అక్కడ కూడా గోవుల దగ్గర వారు ఏమైనా హార్మోన్స్ ఏమైనా వాడుతున్నారా, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో చిక్కదనం రావాలి అని పాలు ఎక్కువగా గొడ్లు ఇవ్వాలని, ఆవులు ఇవ్వాలని చెప్పి వాటికి హార్మోన్ ఇంజెక్షన్లు కూడా ఇస్తూ ఉంటారు. కనుక అటువంటి ఏమన్నా ఇస్తున్నారా, ఇస్తుంటే కనుక వాటిని నిరోధించడం, ఈ రకమైనటువంటి విషయాల మీద కూడా జిల్లా యంత్రాంగం వెంటనే దృష్టి పెట్టాలని నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. వారు కూడా వెంటనే స్పందించి ఖచ్చితంగా ఆ దిశగా చూస్తామని చెప్పారు. ఏదైనా ఇవాళ ఆల్రెడీ మీరు చూసినట్లయితే పాల వ్యాపారిని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని హీఈస్ అండర్ అరెస్ట్. అతను కావాలని చేశాడా లేకపోతే అది అన్ఫార్చునేట్గా జరిగిందా అనేటువంటి విషయం పక్కన పెడితే జరగకూడదు అసలు ఇటువంటి సంఘటన. ఇవాళ అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. నోబడీ హ్యాస్ లెట్ హిమ్ అవుట్. సో జిల్లా యంత్రాంగం ఖచ్చితంగా దీని మీద, జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి కఠినమైనటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారు. ఆల్రెడీ కొంత వచ్చేసింది, ఇక్కడ చేసినటువంటి పరీక్షలు కొన్ని వచ్చాయి.
293 శాంపిల్స్ అనుకుంటాను తీసినట్లయితే దగ్గర 280 శాంపిల్స్ అనుకుంటాను. 293 తీసుకుంటే 241 మనకి ఆల్రెడీ అందరి దగ్గర కలెక్ట్ చేసినటువంటి శాంపిల్స్ రిపోర్ట్స్ వచ్చాయి. వారిలో అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేదు అనేది మనకి తేటతెల్లమైంది. మిగతావి త్వరలో. మేడం, హాస్పిటల్కి వెళ్ళినటువంటి అంటే దీనికి ముందు చనిపోవడానికి ముందు చాలా మంది పేషెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా కనీసం పట్టించుకోలేదు అనేది వాళ్ళ వాదన. అలా అయితే ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చే పని లేదు, ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టే పని లేదు, చనిపోవాల్సిన పని లేదు అని చెప్తున్నారు. ఇవాళ మళ్ళీ నేను చెప్తున్నానండి, వారికి అయ్యేటువంటి వైద్య ఖర్చు ఏదైతే ఉందో ప్రభుత్వమే భరుస్తుంది. వారి మీద భారం పడేటువంటి అవకాశం లేదు. 1. 2, మీరు చెప్పినట్టుగా జనరల్ హాస్పిటల్ యొక్క పరిస్థితి ఏదైతే ఉందో ఇందాకే మేము మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా దాన్ని ఒకసారి సమీక్షించి స్థానిక ఎమ్మెల్యే గారు, నేను, అదేవిధంగా డిఎం అండ్ హెచ్ఓ గారు, వైద్య శాఖ మంత్రితోటి కూర్చుని ఒకసారి రివ్యూ చేసుకుని డెఫినెట్గా దాని మీద దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది. నమస్కారం. గత రోజున్నర గంట సుమారు 22వ తారీఖు సాయంత్రం నుంచి జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు వైద్య సిబ్బందితో పాటు కూటమి నాయకులందరూ కూడా అప్రమత్తమై చేయవలసిన కార్యక్రమాలు చేస్తూ ఇప్పటికే సుమారు 293 మందికి శాంపుల్ సేకరించడం జరిగింది. 22వ తారీఖు సాయంత్రం తెలిసిన వెంటనే కారకులు అయిన గణేష్ని వెంటనే పోలీసు వారు అధీనంలో తీసుకొని రాత్రికి రాత్రే ఇళ్ళలన్నింటినీ కూడా సుమారు 110 కుటుంబాలు ఐడెంటిఫై చేసి 293 మందికి శాంపిల్స్ తీసుకోగా అందులో 241 మందికి ఏ విధమైన ఇబ్బంది లేదని రిపోర్ట్స్ కూడా రావడం జరిగింది. ఇంకా 50 మందికి ఇంకొక 2-3 గంటలు అవి కూడా రావడం జరుగుతుంది. దురదృష్టమైన సంఘటన. ఇప్పుడే గౌరవ ఎంపీ గారు చెప్పినట్లుగా కారణం ఏంటన్నది కూడా చెప్పడం జరిగింది. తెలిసి చేశాడా తెలియక చేశాడా అన్నది పక్కన పెడితే ఇబ్బంది అయితే కలిగింది. మరణించారు, ఇబ్బంది పడతా ఉన్నారు కొన్ని కుటుంబాలు. ప్రైవేటు వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తి అయినా సరే చేసింది తప్పు. ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఎక్స్గ్రేషా ఇవ్వడంతో పాటు ఆ కుటుంబం ఒక వైద్యపరమైన ఇబ్బందులన్నింటినీ వాళ్ళకి ఖర్చు పెట్టే ప్రతిదీ రూపాయి కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది. దాని మీద చాలా క్లియర్గా ఉన్నాం. రిపోర్ట్స్ ఇంకా రావాల్సినవి ఉన్నాయి. సాయంత్రానికి వస్తాయని ఆశిస్తాను. వచ్చిన తర్వాత ఒక లాజికల్ కంక్లూషన్ తీసుకొని భవిష్యత్తులో మరలా ఎలాంటి, ఎందుకంటే ఇతను చేస్తున్న వ్యక్తి ఎవరైతే గణేష్ వ్యాపారం ఈ సంవత్సరం 2 సంవత్సరాలుగా చేస్తుంది కాదు. గత ప్రభుత్వంలో కూడా చేశాడు, అంత ముందుకు చేశాడు. ఈరోజు తప్పు జరిగింది. రేపు ఇంకా పునరావృతం కాకుండా ఏం చర్యలు తీసుకోవాలి? జిల్లా యంత్రాంగం, ఆ శాఖ సంబంధించిన వారందరూ కూర్చొని భవిష్యత్తులో మరలా జరగకుండా ఉండేందుకు కూడా నిర్ణయాలు కూడా తీసుకుంటామని కూడా తెలియచేస్తూ ఆ కుటుంబాల ఒక ఆవేదన అంతా ఇంత కాదు. ఎందుకంటే అందరూ కూడా చెప్తా ఉన్నారు చేదుగా ఉంది, చేదుగా ఉంది, చేదుగా ఉందని చెప్పినా ఏదో ఒక కారణం వల్ల అయ్యి ఉంటుందిలే, ఎప్పటి నుంచో సంవత్సరాలుగా వేస్తున్న వాడు కదా, తప్పేం జరుగుద్దిలేనే ఉన్నారు అందరూ కూడా. కానీ ఇలాంటి సంఘటన జరుగుద్దని ఎవరు ఊహించలేదు. దురదృష్టకరం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు, హెల్త్ మినిస్టర్ గారు తెలుసుకుంటున్నారు, హెచ్ఆర్డీ మినిస్టర్ గారు కూడా రివ్యూ చేసుకుంటున్నారు. యంత్రాంగం మొత్తం ఈ పని మీదే ఉన్నాం. శాసనసభ్యుగా నేను కానీ, మా కార్పొరేషన్ చైర్మన్ గారు కానీ, రుడా చైర్మన్ గారు కానీ, మొత్తం కూటమి నాయకులు, యంత్రాంగం, హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇదే పని మీద నిమగ్నమై ఉన్నాం. ఆ బాధ పిల్లల్ని చూసిన దగ్గరించి బాధ అయితే వర్ణాతీతం. అదే మదిలో మెలుస్తూ ఉంది. ఆ పిల్లల్ని చూసిన దగ్గర నుంచి అన్యం పుణ్యం తెలియని పిల్లలు, వారు ఏ తప్పు చేయలే, కానీ ఈ రోజున శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి కూడా రాకూడదు, రానివ్వకుండా కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని కూడా తెలియజేస్తాం. అసలు వైసీపీ వాళ్ళు మనుషులా లేకపోతే పశువులా కూడా నాకు అర్థం కావట్లా. కల్తీ గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి ఎక్కడుంది?
మద్యం కలిపి వాళ్ళ నాయకులే చేశారు, ప్రాణాలు ఎంతోమంది కోల్పోయారు. తిరుపతి లడ్డూ విషయంలో కూడా చూడండి, వాళ్ళ నాయకులే ఉన్నారు. వైవి సుబ్బారెడ్డి గారు పిఏ అకౌంట్లో పడ్డది, వాళ్ళే చేశారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టని భ్రష్టు పట్టించారు. ఈరోజు ఈ జరిగిన కార్యక్రమం ఒక ప్రైవేటు వ్యాపారవేత్త, ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తి, అలాంటి జరిగిన కార్యక్రమానికి మీరు ఎందుకు ఇలా కల్తీ అని ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారు? అసలు మాట్లాడే అర్హతే లేదు వైసీపీ వాళ్ళకి. నిజంగా మనుషులైతే రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళి పిల్లల్ని చూస్తే, ఆ పిల్లలు ఉన్న పరిస్థితి చూస్తే ఇలాంటి రాజకీయాలు మాట్లాడరు. ఓ పిల్లవాడు ఇప్పుడే వచ్చి చెప్పాడు, నాకు నాన్న లేడు, మా తాతయ్య అంతా, మా తాత 3 రోజుల నుంచి డయాలసిస్ మీద ఉన్నారు, నాకేం అర్థం కావట్లేదన్నా, ఫస్ట్ నాకు నువ్వే గుర్తొచ్చావు, నమ్మకంతో నీకే మెసేజ్ పెట్టాను అంటున్నాడు. దీన్ని రాజకీయంగా మాట్లాడడం ఏంటి? ఓపుకుంటే లాస్ట్ గవర్నమెంట్లో కూడా వాడు వ్యాపారం చేశాడు, అప్పుడు జరగలేదు, ఇప్పుడు జరిగింది. రేపు ఏ ప్రభుత్వం తప్పు జరగకుండా ఏం చేయాలో చెప్పమానండి. అంతేగాని మందం వేసుకొని వచ్చి ఇక్కడ రాజకీయం చేసేస్తారంటే ప్రజలు ఉమ్మేస్తారు వాళ్ళ మొహాల మీద. గడిచిన 2-3 రోజులుగా రాజమండ్రి పట్టణంలో ఏదైతే ఈ పాల కల్తీ జరిగిందని చెప్పేసి చాలామంది హాస్పిటల్లో కానివ్వండి, అలాగే నలుగురు మరణించడం కూడా జరిగింది. దీనికి సమగ్రమైనటువంటి స్పందన ఉండాలని చెప్పేసి ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఆరోగ్య శాఖ మంత్రులు కానివ్వండి, లోకేష్ గారికి కానివ్వండి, స్థానిక ఎమ్మెల్యే గారికి కానివ్వండి, మొత్తం జిల్లా యంత్రాంగం ఎస్పీ గారి నుంచి కింద స్థాయి వరకు ఏఎన్ఎంల వరకు ప్రతి ఒక్కరూ కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ సంఘటనకు స్పందన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోలీస్ శాఖ కూడా ఈ సమగ్రమైనటువంటి స్పందనలో భాగంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వారిని ముందుగా ఏ విధంగా ఆదుకోవాలి అని చెప్పేసి ఒక చర్య, ఎటువంటి ఖర్చు కూడా ఈ బాధితులు పెట్టుకోకూడదు, ప్రభుత్వమే వారికి సహకారం అందిస్తుందని చెప్పేసి స్వయంగా చంద్రబాబు నాయుడు గారే వారు అనౌన్స్ చేయడం, చనిపోయిన కుటుంబాలకి 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం, అలాగే ఈ పాలు ఎవరైతే వినియోగించారో దాదాపు 290 మంది వారి శాంపిల్స్ తీసుకుని వారికి కూడా ఏమన్నా ఇటువంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి వారికి టెస్టులు చేయడం జరిగింది. 240 శాంపుల్ ఇప్పటికే రిజల్ట్స్ వచ్చాయి. ఎటువంటి అబ్నార్మల్ రిజల్ట్ అయితే రాలేదు. కాబట్టి వీరంతా కూడా సురక్షితంగానే ఉన్నారనుకోవచ్చు. అయితే దీనికి ఒక పక్కన వీరందరినీ కూడా కాపాడుతూ మరో పక్కన దీనికి మూలం ఏమిటి, ఎలా జరిగింది, ఎందుకు జరిగిందని చెప్పేసి ఆ విచారణ కూడా చేపట్టారు. ఈ గణేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం ఇవాళ గేట్ లోపలికి వెళ్ళకండి, వెళ్ళకండి, గేట్ లోపలికి వెళ్ళకండి. కోర్టులో కూడా ఆయన్ని ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఈ పాలు వ్యాపారికి కూడా అదే పాలు వారు కూడా వినియోగించుకున్నాడు, అంటే ఆయన కూడా తాగాడు ఆ పాలు. ఆయనకి కూడా కొంచెం పరిస్థితి కొంచెం ఆ బ్లడ్ టెస్ట్లో కొంచెం ఎక్కువగా క్రియేటిన్ ఉన్నది విషయం ఆయనకు కూడా ఉంది. అయినప్పటికీ ఆయన ఇక్కడే ఉన్నాడు, బొల్లేనులో ఉన్నాడు. సో ఆయనకి కూడా ఇప్పుడు కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ దీని మూలం ఎలా జరిగిందని చెప్పేసి మీరు గమనించినట్లయితే ఆయనకు ఒక చిల్లర్ ఉంది, బాగా పాత పడిపోయినటువంటి చిల్లర్ అది. అందులోంచి ఎథిలీన్ గ్లైకాల్ అనే ఒక పదార్థం రెఫ్రిజరెంట్ ఏదైతే ఉంటుందో అది పాల్లో కలిసింది. 2 రోజులు మాత్రమే 15, 16 లేకపోతే 16, 17 తారీఖుల్లో లీక్ అవడం, 17 సాయంత్రం ఆయన మళ్ళీ రాజమండ్రికి తీసుకొచ్చి అది రిపేర్ చేయించుకోవడం, ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి మళ్ళీ ఆ తర్వాత పాలు మళ్ళీ కల్తీ అవ్వలేదు. ఆ 2 రోజులు మాత్రం ఎవరైతే ఈ పాలు తాగారో వారందరికీ కూడా ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది ఒక వ్యాపారవేత్త అంటే ఎక్కువగా డబ్బులు ఆర్జించడానికి కాదు, ఆయన ఎక్విప్మెంట్ని సరిగ్గా మెయింటైన్ చేయక జరిగినటువంటి దుర్ఘటనగా మనం భావించాలి. అయినప్పటికీ ఆయన మీద తక్షణం ఒక చాలా సీరియస్ యాక్షన్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి డైరీస్ ఏవైతే ఉన్నాయో, అలాగే పాలు ఎక్కడి నుంచి అయితే సేకరిస్తున్నారో యానిమల్ హస్బెండరీ వారు ఆ 42
రైతుల దగ్గర కూడా వెళ్ళి వారి దానాన్ని వారి ఏమైనా ఇంజెక్షన్ చేస్తున్నారా హార్మోన్స్ వాడుతున్నారా ఇవన్నీ కూడా వారు చెక్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక డిస్ట్రిక్ట్ వైడ్ డ్రైవ్గా డైరీలు అన్నిటి కూడా చెక్ చేస్తారు. ఎక్కడైనా ఈ చిల్లర్స్ వాడుతుంటే వాటి పరిస్థితి కూడా పరిశీలిస్తారు. రానున్న రోజుల్లో ఎవరికైనా పాలు కల్తీ అయిందన్నా లేకపోతే ఎటువంటి ఆహార పదార్థం కల్తీ అయినా వెంటనే ఈ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కంప్లైంట్ నెంబర్ ఒకటి ఇస్తారు. ఒక ల్యాబ్ కూడా సెటప్ చేయబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం.